నమస్తే, వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్. పాల్వంచ మండలంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లపై కొత్తగూడెం సివిల్ సప్లై అధికారులు దాడులు చేశారు. 25 హోటళ్లపై దాడులు నిర్వహించి 100 గృహ అవసరాలకు ఉపయోగించే సిలిండర్లను సీజ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం గృహ అవసరాలకు సబ్సిడీపై ఇచ్చే గ్యాస్ సిలిండర్లను కొందరు హోటళ్లు, రెస్టారెంట్లకు చెందిన వారి వ్యాపారాల కొరకు వినియోగిస్తున్నారన్న సమాచారంతో తనిఖీలు నిర్వహించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారులు హోటళ్లలో కమర్షియల్ సిలిండర్లు మాత్రమే వాడాలని పేర్కొన్నారు. ఎవరైతే అక్రమంగా సబ్సిడీ సిలిండర్లు వాడుతున్నారో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉంచడానికి వీలు లేదు. ఒక్క నిమిషం అండి, మీరు దీన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు. మీడియాలో ఉంచుకోవాలి. ఎక్కువ ఉంచకూడదు కాదు. ఉండవు, చికెన్ కొట్లు ఉంటాయి, మటన్ కొట్లలో ఉంటాయి, టిఫిన్ షాప్లలో బచ్చడి ఉంటాయి. మరి ఏమాత్రం అదే ఒకటిగా తర్వాత తీసుకొచ్చి కానీ